డార్క్ సర్కిల్స్ హోమ్ రెమెడీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఇవాళ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ కొన్ని రీజన్స్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవ్వడానికి కారణాలు ఏంటనేది నేను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా మనందరికీ కాజల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. చాలామంది యూజ్ చేస్తారు కానీ బట్ నెగ్లెక్ట్ చేస్తారు రిమూవ్ చేయడానికి బిఫోర్ గోయింగ్ టు బెడ్. మనం అలా నెగ్లెక్ట్ చేయకూడదు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓపెన్ పోర్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. దానివల్ల ఐ ఇన్ఫెక్షన్స్ ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ కాజల్ చార్కోల్ పౌడర్తో ప్రిపేర్ చేస్తారు. పౌడర్ యొక్క పార్టికల్స్ మనం సరిగ్గా కనుక రిమూవ్ చేసుకోకపోతే, క్లెన్సింగ్ బామ్స్తో కానీ క్లెన్సింగ్ ఆయిల్స్తో కానీ రిమూవ్ చేసుకోకపోతే ఈ అండర్ ద ఐ ఆ పార్టికల్స్ అనేవి పడిపోయి అక్కడ కూడా మనకి డార్క్ సర్కిల్గా బ్లాక్నెస్ అనేది గ్రేయిష్నెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేను కూడా ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్ ప్రాబ్లంతో అప్పుడప్పుడు సఫర్ అవుతూ ఉంటాను. అలాంటప్పుడు నేను ఈ టిప్ యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు స్ట్రెస్ లెవెల్ ఉన్నా, ప్రాపర్ స్లీప్ లేకపోయినా, అంతేకాకుండా నాకు మైగ్రేన్ ప్రాబ్లం కూడా ఉంది. ఎక్కువ ఫ్రీక్వెంట్గా అలా హెడేక్ వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఆ పెయిన్ తట్టుకోలేక పెయిన్ బామ్స్ అనేది అప్లై చేసేస్తూ ఉంటాను అరౌండ్ ఐ. సో నాకు కూడా అప్పుడప్పుడు డార్క్ సర్కిల్స్ అనేది ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు నేను ఈ టిప్ యూజ్ చేసి క్విట్ అవుతూ ఉంటాను ఈ ప్రాబ్లం నుండి. సో మీరు కూడా క్విట్ అవ్వాలనుకుంటే ఈ రెమెడీస్ వల్ల 100% రిజల్ట్ అయితే ఉంటుంది. బట్ వెంటనే ఇమీడియట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీరు కూడా ఫాలో అయ్యి ఈ రెమెడీస్ని మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.